ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ను టర్కీ బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. పరిణామాల నేపథ్యంలో బ్యాన్ టర్కీ ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణే నగరంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా అక్కడి వ్యాపారులు టర్కీ యాపిల్ను బహిష్కరించారు. పూణేలోని పండ్ల వ్యాపారస్తులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్ను విక్రయించకూడదని నిర్ణయించారు. దీంతో స్థానిక మార్కెట్లలో టర్కిష్ యాపిల్స్ దాదాపుగా కనుమరుగయ్యాయి. వ్యాపారులే కేవలం కాకుండా సాధారణ పౌరులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు టర్కీ యాపిల్స్ ను బదులుగా ఇతర దేశాల నుంచి వస్తున్న లేదా స్వదేశీ పండ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. బహిష్కరణ పూణే పండ్ల మార్కెట్లపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని అంచనా. సాధారణంగా టర్కిష్ యాపిల్స్ ద్వారా సీజన్లో సుమారు 1,000 కోట్ల నుంచి 1,200 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, ఇప్పుడు అది దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని దేశ సాయుధ బలగాలకు ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటించే చర్య అని వ్యాపారులు చెప్తున్నారు. పూణేలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఏపీఎంసీ మార్కెట్లో యాపిల్ వ్యాపారం చేసే సుయోగ్ జెండే మాట్లాడుతూ, మేము టర్కీ నుండి యాపిల్స్ కొండ మాపివేయాలని నిర్ణయించుకున్నాం. దానికి బదులుగా హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్ ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఉత్పత్తులను ఎంచుకుంటున్నాము. ఇది మా దేశభక్తి విధి, దేశానికే మా మద్దతు అని తెలిపారు. టర్కిష్ యాపిల్ వినియోగదారుల నుంచి డిమాండ్ దాదాపు 50% పడిపోయిందని మరో పండ్ల వ్యాపారి తెలిపారు. స్థానిక వినియోగదారులు కూడా ఈ ధోరణికి మద్దతు పలుకుతున్నారు. ఓ కొనుగోలుదారుడు మాట్లాడుతూ, మనకు ఎంచుకోవడానికి అనేక రకాల యాపిల్ అందుబాటులో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న దేశం నుంచి ఎందుకు కొనాలి అని వ్యాఖ్యానించారు. టర్కీ వైఖరిపై పలు వైపుల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో యాపిల్స్ తో సహా టర్కిష్ ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం మరింత ఊపందుకుంటోంది.